హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ వ్లాగ్స్ ఇన్ దుబాయ్. సో ఈరోజు మన ఛానల్లో ఏంటంటే చాలామంది చూడండి విజిట్ వీసాల్లో వస్తూ ఉంటారు, డైలీ జాబ్ సర్చింగ్లో ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఎప్పుడైనా బయట మీరు రిలాక్సేషన్ కోసం అలాగా షేక్ జాయద్ వైపు వస్తే కనుక మెట్రోలో ఎక్కడికి బయటికి వెళ్లకుండానే మీరు మెట్రోలో నుంచే చక్కగా బ్యూటిఫుల్గా ఉన్నటువంటి స్కై స్క్రాపర్స్ని చూసి మీరు ఎంజాయ్ చేయొచ్చు. సో అందు గురించి చెప్పి చిన్న వీడియో అనేది చేస్తున్నాను. సో ఎవరైనా సరే రాగానే ఫస్ట్ ఏంటంటే మెట్రో కార్డ్ అనేది కంపల్సరీగా తీసుకుంటారు కదా. సో అలా మీరు కూడా మెట్రో కార్డ్ తీసుకోవాలి వెంటనే రాగానే. సో జాబ్స్ ఎక్కడైనా అప్లై చేసేటప్పుడు సో మధ్యలో ఎక్కడైనా బోర్ కొట్టినట్లయితే కనుక సో ఇలాంటి ప్లేసెస్కి రావడం వల్ల ఏంటంటే కొంచెం మీకు కూడా మైండ్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. సో షేక్ జాయద్ రోడ్ అనేది నేను మెట్రోలోంచి చిన్న వీడియో అనేది తీస్తున్నాను. సో మీ అందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. లెట్స్ గో. ఈ మెట్రోలోని ఇదంతా చూడడం అనేది ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. ఎందుకంటే ఎంతో అవ్వదన్నమాట. ఒక 3 దరం 4 దరం అంతే, అంతవరకు అవుతుంది టికెట్ అయితే కనుక. ఎప్పుడైనా సరే సరదాగా ఇలా వచ్చి చూడడం వల్ల ఏంటంటే కొంచెం మనకు కూడా కొంచెం స్ట్రెస్ నుంచి బయటపడేవాళ్ళం అవుతాం అన్నమాట. ఎప్పుడు కూడా ఒకే దగ్గర మనం తిరగకుండా మనం ఉన్న లొకేషన్స్లోనే కొంచెం ఇలాంటి ప్లేసెస్ కూడా వస్తే కనుక ఇవి ఉన్నాయన్నమాట, ఇంత ఇదిగా డెవలప్ అయిందన్నమాట దుబాయ్ అని చెప్పేసి మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో ఇంకలాగా మనం ఇంకలాగా మెట్రోలో వెళ్తే కనుక ఇంకా జబలాలి ఆ వైపుకి వస్తుంది అన్నమాట ఈ మొత్తం వే అంతాను. ఈ ఇటు సైడ్ వచ్చేసి మీ ఏరియా ఇదంతా కూడా యూఏఈ ఎక్స్పో 2020 అంటారండి. ఈ లైన్ వచ్చేసి ఇప్పుడు మనం జర్నీ చేస్తున్న లైన్ ఏదైతే ఉందో మెట్రో, దీన్ని ఎక్స్పో 2020 అంటారు. ఇంతకుముందు వచ్చేసి జబలాలి అని ఉండేదన్నమాట. సో ఇది అంతా కూడా ఇప్పుడు రెడ్ లైన్ అన్నమాట, మనం జర్నీ చేస్తున్నటువంటి లైన్ అంతా కూడా. సో మీకు అందుకే క్లియర్గా చూపిస్తున్నాను.
ఈ మెట్రో కాకుండా అండి, మెట్రోకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తుందంతా కూడా రెసిడెన్స్ అనమాట. సో ఇటువైపు ఈ లెఫ్ట్ సైడ్కి వచ్చినట్లయితే ఎక్కువగా ఏంటంటే లగ్జరియస్ కార్స్ షోరూమ్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి. లగ్జరియస్ కార్లు అంటే ఇంక మీరు అర్థం చేసుకోవచ్చు, బెంచ్ కార్స్, నెక్స్ట్ ఆడి కార్సు, మొత్తం రోల్స్ రాయ్స్, మొత్తం అన్నీ కూడా ఈ లగ్జరియస్ కార్స్ సంబంధించినటువంటి షోరూమ్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇదైతే కనుక అల్సఫా మెట్రో స్టేషను. అల్సఫా అంటే ఇంతకుముందు వచ్చేసి దీని నేమ్ వచ్చేసి నూర్ బ్యాంక్ అనమాట. సో బిజినెస్ బే నుంచి నూర్ బ్యాంక్ కొంచెం డిస్టెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మెట్రో అనేది బాగా అరేంజ్ చేశారని చెప్పొచ్చు అనమాట. ఈవినింగ్ టైం జాబ్ హోల్డర్స్ అయితే కనుక ఇంకా మామూలుగా ఉండరు, ఇంకా చాలా ఫుల్ రష్గా ఉంటుంది ఈ మొత్తం షేక్ జైద్ రోడ్ అంతా కూడా. సో ఇప్పుడు నేను ఆఫ్టర్నూన్ టైం వెళ్ళాను కనుక కొంచెం ఇలాగ పీస్ఫుల్గా కనిపిస్తుంది. ఈవినింగ్ 5 o'clock దాటితే కనుక ఇంకా చాలా రష్గా ఉంటుంది అనమాట మొత్తం ఏరియా అంతా కూడా. చూసారు కదా, ఈ లోపల మెట్రోలో నుంచి అయితే ఫుల్గా షేక్ జైద్ రోడ్ వ్యూ అనేది అలా కనిపిస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఎగ్జిట్ ఎందుకు చూపిస్తున్నా అంటే, ఈ ఎగ్జిట్ బయటకు వస్తే కనుక ఇమిగ్రేషన్ సెంటర్ అని ఒక అల్మనారా సెంటర్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ అల్మనారా సెంటర్కి ఏంటంటే చాలామంది వీసా పర్పస్ల మీద చాలామంది వస్తూ ఉంటారు ఇమిగ్రేషన్ కోసం, నెక్స్ట్ వీసా రెన్యువల్స్కి, ఎవరిదైనా వీసా ఎక్స్పైర్ అయిపోతే అవి రెన్యువల్ చేయించుకోవడానికి చాలామంది అయితే వస్తూ ఉంటారనమాట. సో అందుకు ఇది లోపలికి వచ్చి మీకు చూపిస్తున్నాను. సో చూసారు కదా, ఈ మెట్రో పక్కనే ఉంటుంది అనమాట ఇది. సో అల్నూర్ బ్యాంక్ వెళ్ళి అంటే అల్సఫా వెళ్ళాం కదా, ఇప్పుడు మీకు చూపించాను. సో అక్కడ నుంచి అయితే కనుక రిటర్న్ అయిపోయాం. రిటర్న్ అయిపోయినప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి మీరు చూడాలండి, ఇప్పటి వరకు కూడా మీరు రైట్ సైడ్లో చూసారనమాట మొత్తం వ్యూస్ అన్నీ కూడా. సో ఇక్కడ నుంచి ఏంటంటే మీకు లెఫ్ట్ సైడ్లో చూపిస్తున్నాను ఇప్పుడు, ఎందుకంటే చాలామంది పాసింజర్స్ అయితే ఎక్కువ మంది ఉన్నారు మెట్రోలో. సో అందువరించి ఏంటి అంటే నేను రైట్ సైడ్లో ఉంచి అటువైపు షూట్ చేశాను అనమాట. అటువైపు ఉన్న బిల్డింగ్స్ అన్నీ కూడా రైట్ సైడ్లో. ఇప్పుడు మీరు లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే రైట్ సైడ్లో ఉన్న వాటి కంటే కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటాయి మొత్తం స్కై స్క్రాపర్స్ అన్నీ కూడా. ఇవన్నీ కూడా రెసిడెన్షియల్ ఏరియాస్, నెక్స్ట్ ఆఫీసెస్, కంపెనీస్ అన్నీ కూడా చాలా లగ్జీరియస్ ఏరియా అండి. షేక్ జైద్ రోడ్లో మోస్ట్ లగ్జీరియస్ ఏరియా ఏంటి అంటే కనుక ఈ బిజినెస్ బే అని చెప్పొచ్చు అనమాట. బిజినెస్ బే అనే కాదు, ఇంకా ఎక్కువగా ఫినాన్షియల్ సెంటర్, వరల్డ్, ఇవన్నీ కూడా లగ్జరీస్ ఏరియాసే. కానీ ఈ ఏరియాలో ఏంటంటే ఎక్కువ ఏంటంటే రెసిడెన్షియల్ ఏరియాస్, నెక్స్ట్ ఆఫీసెస్, పెద్ద పెద్ద కంపెనీస్, కన్స్ట్రక్షన్ వర్క్ అని కూడా ఎక్కువగా నడుస్తూ ఉంటుంది అనమాట ఈ ఏరియాలో వచ్చేసి. చూసారు కదా ఎంత పెద్ద స్కై స్క్రాపర్స్ కనిపిస్తున్నాయో. సో బ్యూటిఫుల్ అన్నమాట. మెట్రోలోంచి అయితే కనుక వ్యూస్ డైరెక్ట్గా మనం వెళ్ళి వీడియో తీసి కన్నా మెట్రోలో ఉండి మనం అలా జర్నీ చేసేటువంటి ఫీల్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే సో ఇలాగ మన స్కై స్క్రాపర్స్ కూడా చూసి మనం చక్కగా ఫీల్ పొందొచ్చు. ఫ్రెండ్స్, ఈ షేక్ జైద్ రోడ్లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్ ఏంటి అంటే కనుక ఎమిరేట్స్ టవర్స్ అండి. ఎమిరేట్స్ టవర్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్ మాట. లొకేషన్ అంటే కనుక ఆ రెండు బిల్డింగ్స్ ఎస్పెషల్లీ నాకు చాలా ఇష్టం అండి చెప్పాలంటే. ఆ రెండు కూడా ట్విన్స్ టైప్లో ఉంటాయన్నమాట రెండు టవర్స్ కూడా. సో ఫ్రంట్ వస్తుంది చూడండి. సో ఎక్సలెంట్ ప్లేస్ ఇదంతా కూడా. ఇదేంటంటే నేను ఫ్రంట్ నుంచి వీడియో తీస్తున్నాను కనుక ఫ్రంట్ సైడ్ బిల్డింగ్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో బ్యాక్ సైడ్ అయితే కనుక ఎమిరేట్స్ టవర్స్ రెండు కూడా చాలా
చాలా ఎక్సలెంట్గా దాన్ని నిజంగా కన్స్ట్రక్ట్ చేశారు. నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నిజంగా ఎవరెవరైతే దానికోసం నిజంగా శ్రమపడి దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. చూసారు కదా, ఇదండి ఇప్పుడు నేను చెప్తున్నది ఎమిరేట్స్ టవర్స్. అది నెక్స్ట్ ఇది రీసెంట్లీ ఇది ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఇది కూడా రీసెంట్లీ దీన్ని కన్స్ట్రక్ట్ చేశారన్నమాట. ఏదేమోనండి, దుబాయ్లోని మీరు ఏ లొకేషన్కి వెళ్ళినా సరే దానికి ఒక స్పెషాలిటీ ఉంటుంది అన్నట్టు. సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ టవర్స్ ఆ రెండు కూడా. ఫ్రెండ్స్ ఇప్పుడు కానీ చూస్తున్నారు కదా మీరు, ఈ బిల్డింగ్ కోసం అయితే ఇంకా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో దుబాయ్ స్టార్ట్ అయిన తర్వాత నెంబర్ 1 ఫస్ట్ బిల్డింగ్ అయితే కనుక ఇదే ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిందనమాట. ఇప్పుడు ప్రజెంట్ మేము 100 dirhamsలో మనం యూజ్ చేస్తున్నటువంటి ఆ ధరం మీద ఈ బిల్డింగ్ అనేది దాన్ని ఎస్టాబ్లిష్ చేశారనమాట. 100 dirham నోటు మీద ఉంటుందన్నమాట ఆ బిల్డింగ్ అనేది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ అంటారు ఈ యొక్క ప్లేస్ని మొత్తం టోటల్గా వచ్చేసి. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బిల్డింగ్ వచ్చేసి ఇది ఇక్కడ నెట్వర్క్స్ అయితే కనుక ఎతిసెలట్ అని 2 నెట్వర్క్స్ అనేవి ఉంటాయి. ఇది వచ్చేసి ఎతిసెలట్ బిల్డింగ్ అండి. ఈ నేమ్ వచ్చేసి ఎతిసెలట్ బిల్డింగ్ అది. సో ఫ్రెండ్స్ ఇదండి మన లాగ్ అయితే కనుక షేక్ జయద్ రోడ్లో కొన్ని లొకేషన్స్ గురించి అయితే కనుక ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీ అందరూ ఎవరైనా సరే విజిట్లో వస్తే కనుక ఎప్పుడైనా మీకు బయటికి వెళ్ళి చూడాలన్న టైం లేనప్పుడు ఏంటంటే సరదాగా ఇలా మెట్రోలో వచ్చి సరదాగా ఇదంతా కూడా చూసి మీరు చక్కగా ఎంజాయ్ చేయండి. సో ఈ వీడియో కూడా మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. సో ఫర్దర్గా మన నోటిఫికేషన్స్ మీకు అందరికీ వస్తాయి. అంటిల్ దెన్ స్టే హోమ్, స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్, టేక్ కేర్.